అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజున ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలాంటి పనులు చేయాలి అన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పుష్యమాసంలో వచ్చే చివరి రోజు అమావాస్యని చొల్లంగి అమావాస్య అనే పేరుతో అయితే పిలుస్తామండి. ఈ అమావాస్యని తయ అమావాస్య అని, మౌని అమావాస్య అని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తామండి. ప్రతి నెలలో వచ్చే అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుందండి. ఈ చొల్లంగి అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు అండి. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి శ్రీ వైద్య వీరరాఘవ స్వామి భూమి మీద అవతరించిన రోజు ఈ చొల్లంగి అమావాస్య అండి. చాలా విశేషమైన రోజు అండి. ఎవరైనా సరే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులతో అండి, మీకు ఇంకా ఆ వ్యాధి అనేది నయం అవ్వని వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజున వైద్య వీరరాఘవ స్వామిని ఆరాధించినట్లయితే పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని ఒక నమ్మకం అండి. ఎందుకంటే స్వామివారి తల కింద మందుల పెట్టి అనేది ఉంటుందండి. ఈ స్వామిని ఆరాధించడం వలన తప్పకుండా వాళ్ళు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని అయితే చెప్తూ ఉంటారండి. చాలా శక్తివంతమైన రోజు అండి. అలానే ఈ అమావాస్య రోజున మనం నార్మల్గా ప్రతి అమావాస్యకి లక్ష్మీదేవికి అయితే మనం పూజిస్తామండి. అలానే ఈ అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించవచ్చండి. అలానే చిన్నపిల్లలకు దిష్టి తీర్పులండి, అంటే నరదృష్టి కానివ్వండి, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదిగా ఉపయోగపడుతుందండి. ఇంతటి విశేషమైనటువంటి చొల్లంగి అమావాస్య 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం అమావాస్య తిథి వచ్చేసి మనకి జనవరి 28వ తేదీ మంగళవారం రోజున రాత్రి 7:34 నుంచి అమావాస్య తిథి అనేది ప్రారంభమవుతుంది. 29 జనవరి బుధవారం రోజున సాయంత్రం 6:54 వరకు మనకి అమావాస్య తిథి అనేది ఉంటుందండి. సాధారణంగా మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి తెల్లవారుజామున సూర్యోదయం టైంలో అమావాస్య తిథి బుధవారం రోజు అయితే ఉందండి. కాబట్టి 2025వ సంవత్సరంలో చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య జనవరి 29వ తేదీనైతే మనం బుధవారం రోజునైతే జరుపుకుంటామండి. చెప్పాను కదండి, ఈ రోజున వైద్య వీరరాఘవ స్వామిని అయితే ఆరాధిస్తారు. అలానే ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు, అలానే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు అనేటివి విశేషంగా చేస్తూ ఉంటారండి. ప్రతి వైష్ణవ ఆలయంలో ఈ రోజున తప్పకుండా ఎవరైనా కోనేరు దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు నదీ స్నానాలు కానీ కోనేటి స్నానం కానివ్వండి, లేదు మీరు కోనేటిలో బెల్లం గడ్డలను వేయడము లేదా బెల్లంని నైవేద్యంగా పెట్టి పూజ చేయడం చాలా విశేషమండి. చాలా శక్తివంతమైన రోజు అండి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ శ్రీ వైద్య వీరరాఘవ స్వామిని అయితే మీరు ఆరాధించండి. ఒకవేళ మీకు వైద్య వీరరాఘవ స్వామి ఫోటో కనుక దొరకకపోతే మీరు విష్ణు స్వరూపమైనటువంటి ఏ మూర్తికైనా సరే అండి, తిరువనంతపురంలో మనకి పద్మనాభ స్వామి ఉంటారు కదండి, ఆ స్వామి ఫోటో అన్న పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే కలియుగ వైకుంఠ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. పూర్తి పూజా విధానం, నియమాలు, నైవేద్యం, పరిహారం నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తాను. చొల్లంగి అమావాస్యని మౌని అమావాస్య అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ అమావాస్య రోజున ఎక్కువగా మౌనంగా అయితే ఉండి పూజ చేస్తారు, మౌనంగా ఉంటారు అని అయితే చెప్తారు. వీలున్నంత వరకు ఈరోజు మౌనం అనేది పాటించండి. ఈ రోజున చిన్నపిల్లలకు దిష్టి ఎప్పుడు తీయాలండి అంటే మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఆ టైంలో అయితే మీరు దిష్టి అనేది తీస్తే చాలా మంచిదండి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పరిహారాలు చేయాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కానీ, సాయంత్రం 6 గంటల సమయంలో కానీ మీరు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.